ఈజీ స్నాక్ ఐటెం బియ్యం పిండి చెక్కలు రెడీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా శనగపప్పు, పెసరపప్పు కొద్దిగా నానబెట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి హాట్ వాటర్ మరగబెట్టుకోవాలి. నేను బియ్యం పిండి ఆకులతోనే తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పసుపు, అల్లం, 10 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసుకొని బరగ్గా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో ఈ మిక్సీ చేసుకొని పొడి వేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి శనగపప్పు, పెసరపప్పుని ఇవి వేసుకోవాలండి. ఈ చెక్కలు అనేవి మనం పిండి కలిపే విధానం బట్టే వస్తాయండి. ఇది ఫస్ట్ ఈ పప్పులన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈలోగా కొద్దిగా డాల్డా వెచ్చబెట్టుకుందాం. నెయ్యి అయినా పర్వాలేదండి. మేము ఇక్కడ డాల్డా తీసుకున్నామండి. డాల్డా చల్లారక ముందు కొద్దిగా కలుపుకోవాలి గరిటెతోటి. ఇలా చేయడం వల్ల చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇది చల్లారిన తర్వాత చేతితో మొత్తం పిండి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీళ్ళు మరగబెట్టించుకున్నాం కదండి, వేడి నీళ్ళు సాల్ట్ వేసి ఆ నీళ్ళు కొద్దిగా పోస్తూ పిండి బాగా ఒత్తుకోవాలి. ఇది కొద్దిగా చపాతీ పిండిలో అయ్యింది కదండి. చపాతీ పిండి మాదిరి కొద్దిగా సాఫ్ట్నెస్ ఉండే విధంగా మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ సాఫ్ట్నెస్ ఉంటే చాలు. ఇప్పుడు కొద్దిగా తడి బట్ట కప్పుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఈలోగా చెక్కలు తయారు చేద్దామండి. ఈ మాత్రం సైజు ఉండలుగా చేసుకొని మీ దగ్గర పూరి ప్రెస్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇలా చూపించిన విధంగా చెక్కలు ఒత్తుకోండి. చూడండి, మంచి షేప్ వచ్చాయి కదా. ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతున్నాయి. ఇప్పుడు ఇలా చేసుకుని పక్కన పెట్టుకొని బాగా మరిగిన నూనెలో వేద్దాం. చూడండి, అవి పైకి వచ్చాయి కదా. కొద్దిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలు అనేవి వేపుకోవాలి. మరి డార్క్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపకండి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన ఉంచుకోండి. కళాయిలోనే డార్క్ బ్రౌన్ అయితే మనం తీసేసరికి ఆ వేడికి ఇంకా బాగా ఇదై బ్రౌన్ అయిపోతాయండి, మాడిపోతాయి. ఇగోండి, మన చెక్కలు రెడీ అయిపోయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.